SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లా ఆవుకు మండలం రామాపురం గ్రామంలో CSI చర్చి ఆవరణలో ప్రభుత్వ మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బనగనపల్లె CI మంజునాథ్ రెడ్డి, ఆవుకు మండల టీడీపీ నాయకుడు ఉగ్రసేనారెడ్డి పాల్గొన్నారు. బనగనపల్లె రూరల్ CI మంజునాథ్ రెడ్డి, ఆవుకు మండల టీడీపీ నాయకుడు ఉగ్రసేనారెడ్డి చేతుల మీదుగా 80,000 రూపాయలు విలువ చేసే 189 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. CI మంజునాథ్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్యూజన్ ఫైనాన్స్ సంస్థ వారు విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడంతో పాటు ఫ్యూజన్ ఫైనాన్స్ సంస్థ యాజమాన్యం వారు చేసే సేవా గుణం మంచిదని ఆయన కొనియాడారు. తరపున ధన్యవాదాలు చెప్తాం. పెద్దలు చెప్పేటటువంటి విషయాలు మీరు చక్కగా వినాలి. నేటి బాలలే రేపటి భావి భారత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు కార్యక్రమం చేస్తామంటే దీంట్లో భాగంగా పిల్లలకు స్కూల్ బ్యాగ్స్, బుక్స్, అవి కొన్ని వస్తువులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఈ విధంగా మంచి కార్యక్రమాలు ఇంకా అదర్ ఈ కంపెనీస్ చేస్తే బాగుంటుందని ఇక్కడ పూర్ పీపుల్కి అవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆ విధంగా వీళ్ళ యొక్క ఎదుగుదలకు పాటు పేదల ఎదుగుదలకు తోడ్పాటు ఇచ్చినట్లు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మిగతా ఈ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నిటి వారికి కూడా బిజినెస్ చేస్తున్నాను. ఏదైనా కానీ ఈ ఏరియాలో అంటే వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పిల్లలకు ఎవరైతే బాగా పూర్తిస్తున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని, ఈ విధంగా ఇచ్చిన పిల్లలకు కూడా మంచిగా సద్వినియోగం చేసుకునేది. అదేవిధంగా ఇక్కడ ఉన్న టీచర్లతో సహా మాట్లాడి అన్నీ కూడా ఇవన్నీ బాగా సద్వినియోగం చేసుకుంటారని ఈ సందర్భంగా అందరికీ కార్పొరేట్ సెక్టర్ ఉన్న వాళ్ళకి మరోసారి ఉద్దేశం ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మంచి కార్యక్రమాలు చేయడానికి ముందు రావాలని పిలుపునిస్తున్నాం. రామాపురం గ్రామంలోని ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇలాగే ఈ కార్పొరేట్ కంపెనీలు ఏవైతే మన నియోజకవర్గంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇలా గవర్నమెంట్ సెక్టర్లో స్కూళ్ళకు కానీ అంగన్వాడీస్ కానీ ఈ తరఫు నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నాము. ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే గవర్నమెంట్ ఇబ్బంది కూడా కొంచెం బద్దం తగ్గుతుంది. ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ వల్ల మిగతా కంపెనీల వల్ల ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు కూడా ఈ సమాజంలో కొంచెం సేవా దృష్టితో